లాని తమ చుట్టంగా మార్చుకున్నటువంటి ఆ, అధికారుల చుట్టంగా మార్చుకున్నటువంటి రాజకీయ నాయకులు అనండి, బిజినెస్ మ్యాన్లు అనండి, లేకపోతే ఆ బిగ్ విక్స్ అనండి, పొలిటికల్ బిగ్ విక్స్ అనండి, వీళ్ళందరికీ ఒక లెసన్ చెప్పాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది నరసింహరావు. ఎందుకు అంటే ఇప్పుడు సామాన్యుడికి ఒక చట్టము, డబ్బున్న వాడికి ఒక చట్టం అనేది అది ఒక రోజుకి ఖచ్చితంగా అది ఆ ప్రిన్సిపల్ మారాల్సిన పరిస్థితి ఉంది. మారాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు ఒక కల్వరి టెంపుల్ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి ఒక పెద్ద రిలీజియస్ ప్లేస్. అది సతీష్ కుమార్ గారు దానికి ఒక ప్రీచర్ గా లేకపోతే పాస్టర్ గా దాన్ని చాలా సొఫిస్టికేటెడ్ గా నడుపుతున్నాడు. దానికి రైట్ ఫ్రమ్ పంచాయతీ దగ్గర నుంచి కూడా జిల్లా కలెక్టర్ వరకు కూడా ఒక్క పర్మిషన్ కూడా లేదు. అవునా? డాక్యుమెంట్స్ దట్ ఈస్ వాట్ నేను అదే అంటున్నా. ఇప్పుడు రోజు బైబిల్ సూక్తులు, వాక్యాలు చెప్పేటువంటి ఒక పాస్టర్ తను ఉంటున్నటువంటి విధానం, తను నడుపుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ కూడా అకార్డింగ్ టు ది లా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. చట్టబద్ధంగా లేకుండా మీరు ఎన్ని సూక్తులు చెప్పినా కూడా అది నిలబడదు. ఇప్పుడు ఈ రోజు నంబూరులో నడిపిస్తున్నటువంటి చర్చికి డిపిఓ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, తహసీల్దార్ దగ్గర నుంచి, పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అనుమతులు లేవని, సిఆర్డిఏ వాళ్ళు కూడా మా దగ్గర ఏ విధమైన అనుమతులు లేదని రైట్ టు ఇన్ఫర్మేషన్ లో పూర్తి సమాచారం. ఇంకొకటి, డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు డైరెక్టెడ్ ది సెక్రటరీ టు గో అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అగైన్స్ట్ ది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి he just directed his subordinates. అప్రోప్రియేట్ యాక్షన్ అంటే ఏంటి? డిమాలిష్ చేయడమేనా? డిమాలిష్ చేస్తారా లేకపోతే అప్రోప్రియేట్ అప్రూవల్ చూస్తే దాన్ని క్లోజ్ చేస్తారా అనేది డెసిషన్ విల్ బి టేకెన్ బై ది అథారిటీస్. అది ఏం చేస్తారో అనేది నాకు లేదు. నేనేమంటానంటే రూల్ 26 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేఅవుట్ రూల్స్ ప్రకారం ఎవ్రీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కి స్పెషల్ పర్మిషన్ కలెక్టర్ తో ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే రిలీజియస్ ప్లేస్ అనేది అది ఒక పబ్లిక్ రిలీజియస్ ప్లేస్, కొన్ని వేల మంది దానికి అక్కడికి వస్తూ ఉంటారు. అది సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారా లేదా, లేకపోతే అది ఏమైనా డిస్టర్బెన్స్, పక్కన వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్ కలిగిస్తున్నారా లేదా, ఈ ప్రేయర్ చేసే సందర్భంలో అక్కడ ఏమైనా కూడా ప్రమాదం జరిగితే దానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద చట్టం చాలా స్పష్టమైనటువంటి నిర్దేశం చెప్పింది. అంతేగా నా ఇష్టం వచ్చినట్టు నేను ఇక్కడ చర్చ్ కడతాను, నా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ టెంపుల్ కడతాను, నా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మసీదు పెడతాను, నేను 100 మందితో ప్రార్థన చేసుకుంటానంటే కుదరదు. దేర్ ఆర్ సర్టన్ రూల్స్. ఈ రూల్స్ ప్రకారం కల్వరి సతీష్ కుమార్ కూడా చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ టెంపుల్ అయినా ఆఫ్టర్ 2002 తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసావు అంటే మాత్రం ఖచ్చితంగా యూ మస్ట్ అబ్టైన్ పర్మిషన్. ఓకే. అయితే దీని కాన్సిక్వెన్సెస్ ఏం జరిగిందో కూడా మీకు చెప్తా. ఇదే రోజు ఇంకొక కేసు వచ్చింది, కల్కి టెంపుల్ అని. ఈ కల్కి టెంపుల్ వరదాయపాలెం తిరుపతిలో కట్టినటువంటి కల్కి టెంపుల్లో నరసింహరావు గారు, ఈ కల్కి టెంపుల్లో ఇంతకు ముందు వీళ్ళు బిల్డింగ్ పర్మిషన్, వీళ్ళు కూడా సేమ్ ఎక్కడా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక్క పర్మిషన్ తీసుకోకుండా, పంచాయతీ పర్మిషన్ తీసుకోకుండా, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారులను మేనేజ్ చేసేసి పర్మిషన్ తీసుకోకుండా కట్టడం వల్ల జరిగినటువంటి అనర్థం ఏంటి అంటే, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఓపెన్ చేసేటప్పుడు అక్కడ విపరీతమైనటువంటి తొక్కిసలాట జరిగి 5 భక్తులు చనిపోయినారు ఓపెనింగ్ రోజు. అవును. ఓపెనింగ్ రోజు. ఐ థింక్ మీరు యు మస్ట్ అవేర్ అబౌట్ ది ఫ్యాక్ట్. అవును. ఈ 5 భక్తులు చనిపోవడానికి కారణం ఎవరు అంటే, అక్కడ ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, బిల్డింగ్ పర్మిషన్ తీసుకోకుండా, సేఫ్టీ మెజర్స్ పాటించకుండా, ఏ విధమైనటువంటి వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా చేయాలో తీసుకోకుండా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా బిల్డింగ్లు కట్టుకుంటూ వెళ్ళటం కారణంగా ఆ రోజు అక్కడ 5 అమాయకమైనటువంటి ప్రజలు చచ్చిపోయినారు. ఇప్పుడు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? కరెక్ట్. ఇప్పుడు వీళ్ళకి కాంపన్సేషన్ పే చేయమంటే కాంపన్సేషన్ వాళ్ళు పే చేయటం లేదు. ఎందుకు పే చేయటం లేదంటే వీళ్ళు బిల్డింగ్ పర్మిషన్ లేని బిల్డింగ్ లోకి వెళ్ళిపోయినారు కాబట్టి అధికారులు ఏ విధమైన కాంపన్సేషన్ పే చేయడానికి ముందుకు రావాలి. ఓకే, ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? సో ఈ విధంగా ప్రభుత్వం అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోకుండా 100 కోట్ల రూపాయలతోటి వ్యాపారం చేసుకుంటూ దీని ఒక కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ గా నడుపుకుంటూ ఈ విధంగా చేస్తున్నటువంటి దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం, ప్రజల యొక్క సేఫ్టీ, ప్రజల యొక్క
అక్కడ ఉన్న వెళ్ళిన సందర్భంలో ప్రజలు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు సేఫ్టీగా తిరిగి వస్తారని ఎవరికి గ్యారంటీ లేదు. సో అక్రమ నిర్మాణానికి కాస్ట్ ప్రజల ప్రాణాలు అవుతున్నాయి. చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక బిల్డింగ్ పర్మిషన్ కట్టకుండా ఇప్పుడు ప్రమాదం జరుగుతుందా జరగదా అనేది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఒక హోటల్లోకి వెళ్తాం. హోటల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉందా లేదా, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉందా లేదా ఎందుకు చెప్తారు మనకి? ఎందుకు చెప్తారు అంటే ప్రమాదం అనేది చెప్పి జరగదు. ప్రమాదం వచ్చినప్పుడు దాంట్లో నుంచి బయటపడే మార్గాలు ఆ బిల్డింగ్ లో సేఫ్టీగా ఉండాలి. ఫర్ దట్ పర్పస్ ఓన్లీ ఎవ్రీ బిల్డింగ్, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ దే షుడ్ రిక్వైర్డ్ ఫైర్ పర్మిషన్. బిల్డింగ్ అనుగుణంగా మనం బిల్డింగ్ పర్మిషన్ అనుగుణంగా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేవా, సెట్ బ్యాక్స్ వదిలేమా లేదా, దానికి ఏమైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం ఎట్లా బయటకు వెళ్ళాలనే దాని మీద విపరీతమైనటువంటి ఆంక్షలు లేకపోయినప్పటికీ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకున్నటువంటి ఒక పద్ధతి ఉంది. అవన్నీ వదిలేసేసి రాజకీయ నాయకులు మాకు అండదండలుగా ఉన్నారు కదా, మాకు డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని ఈ విధంగా అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు కట్టడం అనేది అది ప్రజలకి మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు, రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేసే డెమోక్రటిక్ కంట్రీలో అసలు మంచిది కాదు. కానీ నిజానికి ఇటువంటి ప్రార్థనా మందిరాలకు సంబంధించిన వాళ్ళు ఇంకా ఎక్కువ బాధ్యతతో ఉండాలి, బాధ్యతతో ఉండాలి, ఎక్కువ మంది గ్యాదరింగ్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఎందుకు బాధ్యతతో ఉండాలి అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనవరి 1st అనుకోండి, లేదా December 31st అనుకోండి. నాకు తెలిసి కల్వార్ టెంపుల్ లో అరౌండ్ 2 lakh people will present. ఓ మై గాడ్, 2 లక్షల మంది, 2 lakh people will present December 24th to December 25th, as well 31st of December and 1st January. Approximately 2.5 lakh people will present for prayers. Okay. If anything happens, who is held responsible? అంటే ప్రజల యొక్క ప్రాణాలతోటి వాళ్ళ భక్తితోటి ఇప్పుడు అక్కడికి వచ్చేటువంటి భక్తుడు దీనికి బిల్డింగ్ పర్మిషన్ ఉందా, ఇదిగో దీనికి లేఅవుట్ పర్మిషన్ ఉందా, ఇదిగో దీనికి ప్రాపర్ గా దీన్ని మేనేజ్ చేస్తున్నారా, ఫైర్ ఎక్విప్మెంట్ ఉందా అని చూసుకొని రాడు కదా సార్. అంతే కదా, అక్కడికి ఎందుకు వస్తారు? మా కష్టాలు పోవాలి, దేవుడికి మొక్కుందాం అని వస్తారు. కష్టాలు పోవాలని పోతే ప్రాణాలు పోకూడదు కదా. పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చే భక్తుడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎందుకు కల్కి టెంపుల్లో 5 చచ్చిపోయినారు తొక్కిసలాట జరిగి? ఆ తొక్కిసరికి చచ్చిపోవడానికి కారణం ఎవరు? మేనేజ్మెంట్ కదా. చనిపోయిన వాళ్ళ ప్రాణాలు, కుటుంబాల పరిస్థితి ఏంటి? కరెక్ట్. ఇవి అనుమతులు లేకుండా డబ్బులు కోట్ల రూపాయలు వెదజల్లి ఇది అధికారులను మేనేజ్ చేసి ఈ విధంగా ప్రార్థనా మందిరాలు కట్టడం వల్ల ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మహాశివరాత్రి అప్పుడు కొన్ని లక్షల మంది వెళ్తారు టెంపుల్ కి. లేదా నిన్న జరిగినటువంటి కార్తీక మాసం ఎవ్రీ డే thousands of devotees used to go to temple. ఇలాంటి సందర్భంలో అక్కడ ఆ టెంపుల్, ఆ మందిరం లేకపోతే ఏదైనా సరే ఒక ప్రార్థనా మందిరం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని అప్రూవల్స్ లేకుండా ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ లేకుండా ఏమి లేకుండా వాళ్ళు ఆ విధంగా కట్టడం వల్ల ప్రజల ప్రాణానికి పోతుంది అనేది వీఆర్ మచ్ కన్సర్న్. ఎందుకు అంటే ఇది బిల్డింగ్ పర్మిషన్స్ లేకుండా, అప్రూవల్స్ లేకుండా, కలెక్టర్ అధికారాలు లేకుండా, ఏమి లేకుండా ఒక సామాన్యుడు ఏదైనా ఒక చిన్న బిల్డింగ్ కట్టుకుంటే పడగోసే మీరు ఇన్ని 100 కోట్ల రూపాయలతో కట్టే కట్టడాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను అడుగుతున్నా.